ఫ్రెండ్స్, మనలో చాలా మంది తెల్ల జుట్టు కనిపించగానే వెంటనే హెయిర్ డై వేసుకుంటాం. ఇది చిన్న విషయం అనుకుంటాం, కానీ నాకు జరిగిన ఒక సంఘటన తర్వాత నాకు అర్థమైంది. హెయిర్ డై వల్ల ఎంత పెద్ద సమస్యలు వస్తాయో చాలా మందికి తెలియదండి. చాలా పెద్ద ప్రాబ్లం. నిజం చెప్పాలంటే ఒకరోజు నేను కూడా సాధారణంగా హెయిర్ డై వేసుకున్నాను, కానీ ఆ తర్వాత జరిగింది నాకు షాక్ ఇచ్చిందండి. నేను షాక్ అయ్యాను. ఇది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ విషయం తెలుసుకుంటే మీరు కూడా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి ఫ్యూచర్లో. సో దాని నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఒకరోజు నాకు కొన్ని తెల్ల జుట్టు కనిపించాయండి. ఇంకా యంగ్గా కనిపించాలనుకొని మార్కెట్లో దొరికే ఒక హెయిర్ డైని అయితే తీసుకున్నాను. అందరూ వాడుతున్నారు కదా అని అందుకే నేను కూడా ఇంకా హెయిర్ డై వేసుకున్నాను. మొదటి రోజు బాగానే అనిపించింది, కానీ 2 రోజుల తర్వాత తల చర్మం దగ్గర దురద స్టార్ట్ అయింది. చర్మం ఎర్రబడడం, జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, కండ్లలో కొంచెం మంట రావడం ఇవి మొదలయ్యాయి. అప్పుడు నాకు అర్థమైంది హెయిర్ డైలో ఉన్న కెమికల్స్ మన స్కాల్ప్కి ఎంత ప్రమాదకరమో అని. హెయిర్ డైలో చాలా స్ట్రాంగ్ కెమికల్స్ అయితే ఉంటాయి. హెయిర్ డైలో ఉండే డేంజరస్ కెమికల్స్ చాలా డేంజర్ని అయితే మన జుట్టు మీద ప్రభావం పడుతుందండి. ఇవి స్కాల్ప్కి హానికరం. ముఖ్యంగా అమోనియా, పీపీడి, ఇంకా హైడ్రోక్సైడ్ పెరాక్సైడ్ అయితే ఇవి స్కాల్ప్లోకి వెళ్ళి హెయిర్ రూట్స్ని బలహీనంగా చేస్తాయి, హెయిర్ ఫాల్ పెంచుతాయి, అలర్జీస్ని వస్తాయి, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. హెయిర్ డై వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. హెయిర్ డై ఎక్కువగా వాడితే ఈ సమస్యలు హెయిర్ ఫాల్ ఇంకా హెయిర్ రూట్స్ని బాగా వీక్గా అవుతుంది. స్కాల్ప్ ఎలర్జీ, దురద, రెడ్నెస్, ఇచ్చింగ్, ఇరిటేషన్ వస్తాయి. ఇంకా పర్మనెంట్ హెయిర్ గ్రేయింగ్ అయితే మరింత త్వరగా తెల్ల జుట్టు వస్తుందండి. హెయిర్ డ్రైనెస్, జుట్టు అంతా పొడిబారిపోయి ఇంకా బలహీనంగా తయారై మన జుట్టు ఊడిపోతూ ఉంటుంది. హెయిర్ డ్యామేజ్ జరుగుతుంది. జుట్టు బలహీనంగా మారి బాగా రాలిపోవడం, కట్ అవ్వడం, తెగడం జరుగుతుంది. ఇంకా మీరు హెయిర్ డై వాడుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్త పడండి. ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, స్కాల్ప్ ఇచ్చింగ్ రావడం, స్కాల్ప్ మంట రావడం, డాండ్రఫ్ పెరగడం, ఇంకా దురద, కళ్ళల్లో మంట ఇవి కనిపిస్తే వెంటనే ఆపేయాలి. సేఫ్ ఆల్టర్నేటివ్స్ కూడా హెయిర్ డై చూసుకోండి. హెయిర్ డై వాడకుండా కూడా న్యాచురల్గా జుట్టు కలర్ మెయింటైన్ చేయొచ్చు. న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ వచ్చేసి ఎన్న, ఆమ్లా పౌడర్, కాఫీ, హెయిర్ మాస్క్, కర్రీ లీవ్స్ ఆయిల్ ఇవి స్కాల్ప్కి సేఫ్ అండి. మై పర్సనల్ హెయిర్ కేర్ రొటీన్ నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను. వీక్కి 2 times ఆయిల్ మసాజ్, న్యాచురల్గా హెయిర్ మాస్క్స్, హెల్దీ డైట్, కెమికల్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది. ఫ్రెండ్స్, మన జుట్టు మన అందం, కానీ చిన్న మిస్టేక్ వల్ల మనం చాలా సమస్యలు తెచ్చుకుంటాం. హెయిర్ డై వేయడం ముందు ఒకసారి ఆలోచించండి. న్యాచురల్ కేర్ చేస్తే మన జుట్టు ఇంకా బలంగా మారి ఒత్తుగా పొడవుగా పెరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మరిన్ని హెయిర్ కేర్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలానే మీరు హెయిర్ డై వాడుతున్నారా? ఈ నిజం తెలుసుకుంటే మీరైతే షాక్ అవుతారు. ఖచ్చితంగా హెయిర్ డై వల్ల నా జుట్టుకైతే ఏమైందో ఇంకా చెప్పాను కదా, మీరు కూడా ఇప్పటి నుంచే పాటించండి. 90% మందికి తెలియని హెయిర్ డై సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇవన్నీ కూడా నేను చెప్పినవి. సో నిజమైతే ఇదే, హెయిర్ డై వల్ల జుట్టు అయితే ఖచ్చితంగా ఊడుతుంది. సో మీరు కూడా జాగ్రత్త పడండి. మీ హెయిర్ డైని అయితే ఇంకా హెయిర్ డై వాడే ముందు తప్పక తెలుసుకునే ముఖ్యమైన విషయాలన్నీ ఇవ్వండి. ఈ వీడియో అయితే సైడ్ ఎఫెక్ట్స్, స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే, ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా అస్సలు హెయిర్ డై వాడకండి. నిజంగా నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు. సో మీకు యూజ్ అవుతున్నాయి అంటే ఎవరికో ఒకరికి యూజ్ అవుతాయి కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు.